అమ్మ జయలలిత గారికి వస్తున్న వ్యతిరేకతని ఆయుధంగా మార్చుకొని కరుణానిధి గారు 2004 లోక్సభ ఎలక్షన్స్ కి ముందు ఒక మెగా అలయన్స్ ని ఫామ్ చేశారు. డిఎంకే ప్లస్ కాంగ్రెస్, పిఎంకే, ఎండిఎంకే ప్లస్ లెఫ్ట్ పార్టీస్ అంతా కలిసి డిపిఏ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అలయన్స్ గా ఫామ్ అయ్యారు. ఇంకో పక్క జయలలిత గారు బీజేపీతో కలిసి పోటీ చేశారు. కానీ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేసరికి మొత్తం దేశమే షాక్ అయింది. తమిళనాడులో ఉన్న 39 ఎంపీ సీట్లు ప్లస్ పాండిచేరిలో ఉన్న ఒక్క సీటు మొత్తం 40కి 40 కరుణానిధి గారు ఫామ్ చేసిన అలయన్స్ క్లీన్ స్వీప్ చేసుకుంది. జయలలిత గారికి ఏఐఏడిఎంకే అండ్ బీజేపీ ఫామ్ చేసిన అలయన్స్ కి 0 సీట్లు వచ్చాయి. స్టేట్ లో గవర్నమెంట్ రన్ చేస్తున్న జయలలిత గారు అయినప్పటికీ ఇలా జరగడం అనేది ఒక పెద్ద ట్విస్టే. కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా కొట్టలేకపోయారు. తమిళనాడు పాలిటిక్స్ లో ఉన్న ట్విస్ట్లు ఇంకే స్టేట్ పాలిటిక్స్ లో ఉండవేమో. దీంతో ఢిల్లీలో మన్మోహన్ సింగ్ గారు యూపీఏ ప్రభుత్వం ఫామ్ అవడానికి ఎం కరుణానిధి గారు ఒక కీ రోల్ ప్లే చేశారు. నక్కతో ఒక తొక్కినట్టు తమిళనాడు నుంచి చాలా మంది డిఎంకే లీడర్లు సెంట్రల్ మినిస్టర్లు అయ్యారు. కరుణానిధి గారు తమిళనాడులో కూర్చొని ఢిల్లీలో చక్రం తిప్పారు. ఈ సిరీస్ లో ఇంకా చాలా ట్విస్ట్లే ఉన్నాయి. కాంటెంట్ నచ్చితే ఫాలో కొట్టండి.